నమస్కారం. సూత మహర్షి యొక్క వివరాలు. ఉగ్రశ్రవుడు మరియు రోమహర్షణుడు అని కూడా అనేవారు. సంస్కృతిని పరిరక్షించే మహర్షుల్లో సూతుడు ప్రథమ స్థానం అని చెప్పుకోవచ్చు. సూత పౌరాణికుడు అని అంటారు కూడాను. ఆయన అపూర్వమైనటువంటి ఎవరు అన్నది ఎవరు కరెక్ట్‌గా తెలీదు. సూతుని అసలు పేరు రోమహర్షణుడు అని చెప్పాను కదా! ఆ రో, లో అనేటువంటి 2 పదాలకు ఉండేటువంటి వ్యాకరణ సంబంధం వల్ల రోమహర్షణుడు అయింది. లోమహర్షణుడు అని కూడా పిలుస్తారు. అయితే సూత అనేది ఒక పేరు కాదు, ఒక వంశం అనేది. క్షత్రియ తండ్రికి, బ్రాహ్మణ తల్లికి పుట్టిన వాడిని సూతుడు అంటారు. అది కర్ణుడి యొక్క తండ్రి పేరు కూడా సూతుడే అయింది. అయితే ఈయన పురాణ ప్రవచనకర్త. దేవి భాగవతాన్ని, శ్రీమద్ భాగవతాన్ని చక్కగా బోధించిన ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. రథచోదకుడు అని అర్థం సూతుడు అన్న శబ్దానికి. కాబట్టి ఏంటంటే ఈయన పురాణ ప్రవచనకర్త, ఆది పురాణ ప్రవచన